ప్రియమిత్రులారా, మనము మొట్టమొదటి ఎపిసోడ్లో అనారోగ్యపడడానికి కారణాలు ఏంటి, అనారోగ్యం నుంచి దూరంగా ఉండాలి అంటే వాటర్ థెరపీని ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయాల్ని తెలుసుకున్నాం. అయితే ఈరోజు రోజంతట్లో ఎలా వాటర్ తాగాలి మరియు ఎంత వాటర్ తాగాలి, తద్వారా మనల్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు అనేది తెలుసుకుందాం. అయితే మొదటి ఎపిసోడ్లో రాత్రి వాటర్ ఎలా తాగాలి, మార్నింగ్ సమయంలో మీరు ఎలా వాటర్ తాగాలని తెలుసుకున్నాం. అయితే ఈరోజు రోజంతట్లో మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 8 o'clock వరకు వాటర్ని ఎలా ఉపయోగించుకోవాలి శరీరానికి. మీరు బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఒక 1 to 1.5 hours తర్వాత ఒక గ్లాస్ వాటర్ తాగండి. లంచ్కు మధ్యలో ఇంకొక గ్లాస్, అనగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్కు మధ్యలో మినిమం 2 గ్లాసుల వాటర్ తాగడము చాలా అవసరము. ఎందుకంటే డైజెషన్ సిస్టమ్కు అది చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మధ్యాహ్నం మీరు భోజనానికి సాయంత్రము టీ, కాఫీ, చాయ్ ఏదైతే తాగుతారో దానికి మధ్యలో సమయంలో ఒక 2 గ్లాసుల నీళ్ళు ఖచ్చితంగా తాగండి. అదేవిధంగా సాయంత్రము టీ, కాఫీకి మరియు రాత్రి భోజనానికి మధ్యలో మినిమం 1 గ్లాస్, వీలైతే 2 గ్లాస్ వాటర్ తాగండి. ఈ విధంగా ఒక రోజులో మీరు డే 12 hours ఏదైతే ఉందో 8 to 8 సమయంలో మినిమం 4 గ్లాసుల నుంచి 6 గ్లాసుల నీళ్లు తాగితే చాలా మంచిది. ఎందుకంటే బాడీలో ప్రతి ఒక్క క్లీనింగ్ ప్రాసెస్కు వాటర్ అవసరం ఉంటుంది. మనము వాటర్ ఇంటేక్ ఎంత తక్కువగా చేస్తే అంతగా డైజెషన్ సిస్టమ్ అనేది సరిగా పనిచేయదు. అంతేకాకుండా మీరు ఏదైతే తిన్నారో పదార్థాలు అవి ప్రాపర్ రూపంలో రక్త ప్రసరణ జరుగుతూ అన్ని అంగాలకు చేరుకునే ఏదైతే ప్రక్రియ ఉంటుందో ఆ ప్రక్రియలో కూడా నీరు అనేది అవసరం ఉంటుందన్నమాట. కాబట్టి మీరు దీనిపైన విశేషంగా అటెన్షన్ ఇవ్వండి. వాటర్ మినిమం 4 నుంచి 6 గ్లాసులు ఒక రోజులో. రాత్రి మీకు చెప్పాను 1 గ్లాస్ వాటర్ తాగమని. మార్నింగ్ మినిమం 3 to 4, 5, 6 గ్లాసెస్ మ్యాక్సిమం. ఇలా ఓవరాల్గా చూసినట్లయితే ఒక రోజులో ఒక వ్యక్తి మినిమం 12 గ్లాసుల నుంచి మ్యాక్సిమం 16 గ్లాసులు వాటర్ తాగాలి. కానీ మనము ఒకవేళ ఎవరిది వాళ్ళు చెక్ చేసుకున్నట్లయితే మీకు తెలిసిపోతుంది, ఒక రోజులో 5 నుంచి 6 గ్లాసుల వాటర్ కూడా తాగడం లేదు. 24 hours 5 నుంచి 6 గ్లాసుల వాటర్ కూడా మీరు తాగడం లేదు. శరీరానికి మినిమం 10 నుంచి 12 గ్లాసుల వాటర్ అవసరము. 16 గ్లాసులు తాగితే మంచిది, కానీ మీరు దానిలో సగం నీరు కూడా తాగలేకపోతున్నారు. ఇదే శరీరానికి అనారోగ్యానికి కారణము. కాబట్టి ఈ అలవాటును పెంచుకుంటే చాలా మంచిది.